ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ని చంపింది ఎవరు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రిటైర్డ్ టీచర్ని దారుణంగా చంపేశారు. చీరాలలో ఈ హత్య కలకలం రేపుతోంది. పిల్లి లలిత అనే రిటైర్డ్ టీచర్ని దారుణంగా చంపేశారు. లలితను గొంతు కోసే హత్య చేశారు దుండగులు. కొంతకాలంగా లలిత ఒంటరిగా ఉంటుంది. ఆమె గతంలో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆమె కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. అమెరికాలో ఉన్న కుమారుడు తల్లి లలితకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఎంతసేపటికి లిఫ్ట్ చేయడం లేదు. కంగారు పడిన లలిత కుమారుడు మరొకరికి ఫోన్ చేశాడు. అదే వీధిలో ఉంటున్న మరొకరికి ఫోన్ చేశాడు. వాళ్ళ తల్లి ఎందుకు ఫోన్ తీయడం లేదు అర్థం కావడం లేదు. చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను కానీ మా అమ్మ ఫోన్ తీయడం లేదు, ఏం జరిగిందో వెళ్ళి చూడండి అని అదే వీధిలో ఉన్న తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లలిత ఇంటికి వచ్చి చూశారు. లలిత ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో రిటైర్డ్ టీచర్ లలిత కనిపించింది. కంగారు పడిన వాళ్ళు కొడుకుకి ఆ విషయాన్ని తెలియజేసి వెంటనే పోలీసులకు కూడా తెలియజేశారు. పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం సీన్ ఆఫ్ ఎవిడెన్స్ని పరిశీలించారు. అయితే ఈ హత్య రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరి ఎవరు లలితను హత్య చేసింది? దొంగతనానికి వచ్చి ఎవరైనా చంపేశారా, లేక ఇంకేదైనా కారణం ఉందా? తెలిసిన వాళ్ళు ఎవరైనా చంపేశారా, లేదంటే కొంతమంది ఎవరైనా తెలియని దొంగలు దొంగతనానికి వచ్చి చంపేశారా? ఎటువంటి కోణాలు ఈ హత్యలో ఉన్నాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాంజా బ్యాచ్ ఆగడాలు కూడా ఆ ఏరియాలో ఎక్కువయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం గాంజా బ్యాచ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాంజా బ్యాచ్ ఈ పనికి పాల్పడిందనే అనుమానాన్ని బలంగా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ ద్వారా వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, పోలీసులకు ఏదైనా ఆధారాలు దొరికాయా? రోహిత్, ఇప్పటి వరకు అయితే జరిగిన సంఘటనల మీద కూడా ఇటువంటి ఆధారాలు దొరికిన పరిస్థితులు కనిపించలేదు. ఎందుకంటే డాగ్స్ వారు తీసుకొచ్చి స్వయంగా జిల్లా ఎస్పీ తుషార్ డుండి అయితే రంగంలోకి దిగిన పరిస్థితి. జరిగిన సంఘటన కొద్దిగా పోలీసులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే చీరాల్లో ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ మొదటి నుంచి కూడా క్రైమ్ రేట్ ఎక్కువ ఉండే ఈ చీరాల పరిసర ప్రాంతాల్లో ఈపురపాలెంలో వృద్ధ మహిళ సుమారు 74 సంవత్సరాలు ఉన్న రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత హత్య వెనుక ఎవరున్నారనే కోణంలో అయితే పోలీసులు అయితే సీరియస్ గా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆమె కొంతకాలంగా రిటైర్డ్ అయిన దగ్గర నుంచి కూడా ఆమె భర్త కలిసి ఈపురపాలెంలో స్వగృహంలో ఉంటున్నారు. ఇటీవల అంటే సుమారు 7 సంవత్సరాల క్రితం వాళ్ళ భర్త రామారావు మృతి దగ్గర నుంచి కూడా లలిత ఒంటరిగా ఉంటుంది. ఆ ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైనా ఆ పక్క ప్లాన్ ప్రకారం ఏదైనా దోపిడీ చేసేదాని కోసం ఆమెను హత్య చేశారా, లేకపోతే మరేదైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, కుటుంబ నేపథ్యం అన్న విషయంలో అయితే పోలీసులు అయితే చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన సంఘటన మీద అయితే ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ కుమారుడు అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకి 2 కుమారులు, ఒక కుమార్తె విజయవాడలో ఉంటారు, కుమారులు 2 అమెరికాలో ఉంటారు. స్థిరపడిన నేపథ్యంలో కూడా ప్రతిరోజు వాళ్ళ తల్లికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్న నేపథ్యంలో గత రాత్రి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయని నేపథ్యంలో అదే వీధిలో ఉన్నటువంటి రామారావుకు ఫోన్ చేసి పరిస్థితి, ఆ శ్రీనివాస్కు ఫోన్ చేసి పరిస్థితి ఏంటి అని కడుక్కున్న క్రమంలో కూడా ఆమె నిద్రపోతుందన్న ఉద్దేశంతో ఆయన అయితే శ్రీనివాస్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే దొంగతనం జరిగిన ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆమె ఒంటిపై ఉన్న నగలు లాక్కి వెళ్ళడం కానీ, ఇంట్లో మిగిలిన వస్తువులు చిందరవందరగా ఉండటం కానీ ఇలాంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇది దొంగల పని అనేది చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఏమేమి వస్తువులు పోయినాయి, ఆమెకు ఎంత నగదు ఉంది, ఎంత బంగారం ఉంది, ఏమి వస్తువులు మిస్ అయ్యాన్న కోణంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే పోలీసులు అక్కడ దొంగతనం జరిగింది, దొంగతనం కోణంలోనే హత్య జరిగిందనేసి ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ దీనికి హత్య చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఒక వృద్ధ మహిళ దోచుకొని వెళ్తే సరిపోతుంది కదని చెప్పి స్థానికులు అయితే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమెకు గతంలో ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మరేదైనా కారణం ఉందా అని చెప్పే కోణంలో కూడా పోలీసులు విచారించే పరిస్థితి ఉంది. కాకపోతే ఇటీవల కాలంలో చీర పరిసర ప్రాంతాల్లో ఈ గంజా బ్యాచ్ మొత్తుకు అలవాటు పడిన యువకులు అనేక నేరాలకు పాల్పడుతున్నారు. దానికి సంబంధించి జిల్లా ఎస్పీ బాధ్యతలు తీసుకుని వెంబడే ఒక కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. వృద్ధురాలు, సీనియర్ సిటిజన్, ఆమె ఒంటిపై నగలు ఉంటున్నాయి, ఆమె దగ్గర కొంత డబ్బు ఉంటుందని అదే ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరో గమనించి హత్యకు పాల్పడి ఉండాలి. సో డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. వేలిముద్రల నిపుణులు కూడా వచ్చారా? ఆ వివరాలన్నీ సేకరించారా? ఆ పనిలోనే పోలీసులు ఉన్నారు. డాగ్ స్క్వాడ్ రావడం కూడా జరిగింది. డాగ్ స్క్వాడ్ సంఘటన జరిగిన ప్రదేశం నుంచి కొంత దూరం తీసుకెళ్లి ఒక సూచనలు ఇచ్చి చేయడం కూడా ఉంది. అదేవిధంగా వేలిముద్రల నిపుణులు వచ్చి కూడా వేలిముద్రలు సేకరించే పనిలో ఉన్నారు. ఇది గతంలో నేర చరిత్రకి అనుకూలంగా ఉన్నవారు ఎవరైనా చేశారా, లేకపోతే గతంలో నేర చరిత్ర ఉన్నవారు ఏమన్నా ఈ నేరంలో పాల్పడుతులు ఉన్నారా అని చెప్పేసి కోణంలో అయితే పోలీసులు చూస్తున్న పరిస్థితి. అయితే జరిగిన సంఘటన మట్టికి ఇది పూర్తిగా ఆకతాయిలు చేసింది కాదు, పక్క ప్లాన్ ప్రకారం చేశారు. గతంలో ఈమె దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత నగదు ఉండొచ్చు, ఒంటరిగా ఉంటున్న మహిళ ఎంతకాలం నుంచి ఉంటుంది అనేది ఒక రెక్కి నిర్వహించి ఈ హత్యకు పాల్పడ్డారు. ఎక్కన
దొంగతనానికి వచ్చి ఇటువంటి హత్య చేయడం అయితే చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ కోణంలో అయితే పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చీరాల పరిసర ప్రాంతాల్లో జరిగిన హత్యలకి దీనికి లింక్ చూస్తున్నారు. ఆ కోణంలో ఆ హంతకులకి దీనికి ఏమన్నా లింక్ ఉండదన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతానికైతే వాళ్ళు పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇది కేవలం దొంగతనం ద్వారా జరిగిన హత్యగానే చూస్తున్నారు. కాకపోతే హత్య చేయాల్సిన పరిస్థితి ఏంటనేది ఒక అనుమానం అయితే